దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దగ్గర స్తోత్రం చెల్లిస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్వచ్ఛంగా మా అందరితో మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు మరి పరిపూర్ణమైనటువంటి వినగల చెవులను గ్రహించే మనసును కలజేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నడవలసిన మార్గాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని అంటున్నాడు. అయితే చాలామంది దేవుని అడగడం లేదు. దేవునికి తెలియదా? మాకు కావాల్సింది తెలియదా? మా కష్టాలు తెలివయా? మా బాధలు తెలివయా? మాకు ఏది అక్కర ఉన్నదో, ఏది అవసరమో అది తెలియదా? నేను ఎందుకు అడగాలి? అది దేవునికి తెలుసు కదా అని చాలామంది అడగడం లేదు. మరి యాకోబు అయితే రాత్రి అంతా మరి దేవుని అడిగిండు, పట్టుదలతో అడిగిండు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని. అడిగినప్పుడు మరి దేవుడు అతనికి అడిగింది ఇచ్చిండు. అతడు ఆశీర్వాదం కావాలని అడిగిండు. మరి ప్రభు అతని పట్టుదల ప్రార్థనను చూసి, అతని నమ్మకాన్ని చూసి అతన్ని ఆశీర్వదించండు. కనుక ప్రియులారా, ప్రభు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు. కనుక ఆయన నామం పేరిట మనం ఏది అడిగినా దేవుడు మనకు ఇస్తాడు. మరి ఏది మనం అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, మరి దేవుని మనం ఎండిని బంగారాన్ని, దాచబడిన ధనాన్ని వెతికినట్టు పట్టుదలతోటి మరి ప్రార్థనలో మనం దేవుణ్ణి వెతుకుంటూ, ఆయన డోర్ను తట్టుకుంటూ, ఆయన నామం పేరిట మనం ఏది అడిగినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియులారా, చాలా మంది దేవుణ్ణి అడగనందున వారికి ఏమీ దొరకడం లేదు. కనుక ప్రియులారా, మనం దేవుని పేరు పెట్టబడ్డాం. దేవుడు పేరు పెట్టుకొని మళ్ళీ పిలుచుకున్నాడు. ఆయన రక్తంతో మళ్ళా కొన్నాడు. కనుక మనం అన్ని విషయంలో మరి ఆయనకు లోబడాలి. అందుకని ప్రభు అంటున్నాడు, లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. కనుక మనం అన్ని విషయంలో లోబడాలి. నీకు స్వస్థత కావాలన్నా లోబడాలి, సమాధానం కావాలన్నా లోబడాలి, నీకు విడుదల కలగాలన్నా లోబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలన్నా లోబడాలి, నువ్వు విస్తరించబడాలన్నా లోబడాలి. కనుక ప్రియులారా, మరి 2 దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని
వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదాను అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం దేవుని పేరు పెట్టబడినటువంటి జనులు అయితే మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ దేవుని వెతకాలి. చెడు మార్గాలన్నింటినీ విడిచిపెట్టాలి. అప్పుడు ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన విని మన పాపాలను క్షమించి దేవుడు మళ్ళా స్వస్థపరుస్తాడు. దేవుడు మనకున్న సమస్యల నుండి విడిపిస్తాడు. కనుక ప్రియులారా, మరి దేవుడు ఆయన నామం పేట మనం ఏది అడిగినా దేవుడు చేస్తాడు. ఎందుకంటే మరి దేవుడు మనకు ఏం చేస్తే తన కుమారునికి మహిమ, అయితే కుమారునికి మహిమ రావడం కొరకు, ఘనత రావడం కొరకు, మంచి పేరు రావడం కొరకు మరి దేవుడు మనం అడిగింది దేవుడు ఇస్తాడు. కనుక ప్రియులారా, మరి చాలామంది భక్తులు మరి దేవుణ్ణి అడిగి వెతికి మరి తగ్గించుకొని పాపాలు ఒప్పుకొని పట్టుదలతో ప్రార్థన చేసి మరి చాలామంది ఆశీర్వదించబడ్డట్టు మనం చూస్తున్నాం. ఈ సమయంలో ప్రభు మనలను ప్రేమించి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. కనుక మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దగ్గర స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు ఇంతసేపు ప్రభా నీ మాటలు ప్రభా విన్నారు. మరి ఏ విధంగా ఉంటే నువ్వు అడుగు తీస్తావో అవన్నీ కూడా ప్రభా మరి విని మరి లోపాలను సరి చేసుకున్నారు ప్రభా. మరి నీ వాక్యానుసారంగా ఉంటూ నీ నామం పేట మరి అడుగుతున్నప్పుడు ప్రభా వీరికి కావాల్సింది ప్రభా మీరు అనుగ్రహించండి. అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించినట్టు ప్రభా మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి నీ నామం పేట అడుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతారో అది వీళ్ళకు అనుగ్రహించి మరి గొప్ప ఆశీర్వాదాలతో, సమాధానంతో, దీవెనతో నింపాలని యేసు నామంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.